నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్ చూద్దాం. అవార్డులను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. భారత్లో 9 లక్షల క్యాన్సర్ మరణాలు. తాజా నివేదికలో వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. రాహుల్ హిందువులకు అన్యాయం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యలు. ఎల్కే అద్వానికి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డితో మేయర్ విజయలక్ష్మి భేటీ. జగన్ పవర్ఫుల్ డైలాగ్తో యాత్ర 2 ట్రైలర్ రిలీజ్. కాసేపట్లో సీఎం జగన్ సభ. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన 3 ఎమ్మెల్యేలు. ఏపీ భవిష్యత్తును వైసీపీ సర్వనాశనం చేసింది. జనసేన నేత పోతిన వెంకట మహేష్ సంచలన వ్యాఖ్యలు. 69 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్. భారతరత్న పురస్కారం వరించడంపై తొలిసారి స్పందించిన ఎల్కే అద్వానీ. బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై ఎంపీ బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. అద్వానీకి భారతరత్న ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై దేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దేశాన్ని విభజించాలి అంటూ కాంగ్రెస్ ఎంపీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. టెర్రరిస్టులు, ఉగ్రవాదులు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందన్న ఆందోళనతో వారు ఇలాంటి పిచ్చి కామెంట్ చేస్తున్నారు. రాజీవ్ గాంధీ కూడా ఇలా మాట్లాడిన చరిత్ర ఉంది. అవార్డులను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ హయాంలో పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు కావాలంటే డబ్బులు ఇస్తే వచ్చేవి. కానీ సమాజంలో నిజమైన అర్హులకు మాత్రమే బీజేపీ అవార్డులను ఇస్తుందంటూ కామెంట్ చేశారు. భారత్ను క్యాన్సర్ మహమ్మారి కబలిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది. ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం 2022లో భారత్లో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. క్యాన్సర్ కారణంగా 9.1 లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. పురుషుల్లో పెదవులు, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు సర్వసాధారణమయ్యాయి. రొమ్ము, గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువయ్యాయి. మొత్తం కొత్త కేసుల్లో 27% బ్రెస్ట్, 18% సెర్వక్స్ యూటరీ క్యాన్సర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సోకి 5 ఏళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య 5.3 కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయయాత్రపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే విమర్శలు గుప్పించారు. రాహుల్ పాదయాత్ర ద్వారా బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, హిందువులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జోడో యాత్రలో ముస్లింలందరూ పాల్గొన్నారని, దానికి సంబంధించిన ఆధారాలు సైతం తన దగ్గర ఉన్నాయని చెప్పారు. రాహుల్ హిందువు కాదు, అయినప్పటికీ హిందువుగా ప్రకటించుకోవాలనుకుంటే మేము స్వాగతిస్తాం, కానీ హిందూ ప్రాంతాల్లో కూడా పర్యటించండి అని చెప్పారు. సెక్యులరిజం పేరుతో రాహుల్ ముస్లింలను మభ్యపెడుతున్నారన్నారు. భారతరత్న అవార్డుకు ఎంపికైన ఎల్కే అద్వానీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. భారత రాజకీయాల్లో అద్వానీ తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారని కొనియాడారు. ట్విట్టర్ వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. అత్యున్నతమైన భారతరత్న పురస్కారానికి అద్వానీని ఎంపిక చేయడం సంతోషదాయకమని తెలిపారు. సుదీర్ఘమైన ప్రజా జీవిత అనుభవం కలిగిన అద్వానీకి తన తరపున జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అద్వానీ పేరు వినగానే ఎవరికైనా రథయాత్ర గుర్తుకు వస్తుందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చేపట్టిన రథయాత్ర భారత రాజకీయ పాలన వ్యవస్థల్లో కీలక మలుపును తీసుకువచ్చిందని గుర్తు చేశారు. అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మితమైన వేళ అద్వానీని భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయడం ఆనందదాయకమన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మేయర్ గద్వాల విజయలక్ష్మి శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ధి పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సీఎంకు మేయర్ వినతి చేశారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్ సమావేశం, బల్దియా ఆర్థిక పరిస్థితిపై రేవంత్తో చర్చించారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడంతో ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు హైకోర్టుకు వెళ్లినట్టు సీఎం దృష్టికి మేయర్ తీసుకెళ్లారు. కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేలా జీహెచ్ఎంసీ కమిషనర్కు ఆదేశాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని మేయర్ విజయలక్ష్మి కోరారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం.
ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర రెడ్డిగా, తమిళ హీరో జీవా వైఎస్ జగన్గా నటిస్తున్న చిత్రం యాత్ర 2. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. గతంలో వచ్చిన వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర చిత్రానికి ఇది సీక్వెల్. తాజాగా యాత్ర 2 చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. వైఎస్ఆర్ మరణం, తదనంతర రాజకీయ పరిస్థితులు, జగన్ కాంగ్రెస్ను వీడి నూతన పార్టీ ఏర్పాటు చేయడం, జైలు జీవితం, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం తదితర అంశాలను ఈ ట్రైలర్లో చూపించారు. ఓ అంధుడితో మాట్లాడుతూ నేను ఉన్నాను, నేను విన్నాను అంటూ జగన్ పాత్రధారి జీవా పలికిన డైలాగ్ భావోద్వేగభరితంగా ఉంది. యాత్ర 2 చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా దెందులూరులో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో సభ ప్రారంభం కానుండగా ఈ సమయంలో 3 ఎమ్మెల్యేలు బిగ్ షాక్ ఇచ్చారు. మైలవరం, పత్తిపాడు, జగ్గంపేట ఎమ్మెల్యేలు ఈ సభకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ 3 నియోజకవర్గాలకు సీఎం జగన్ కొత్త ఇన్ఛార్జీలను నియమించడంతో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నందున దెందులూరు సిద్ధం సభకు డుమ్మా కొట్టారు. ఈ సభకు తాము హాజరు కామని ముందుగానే చెప్పేశారు. దీంతో ఈ అంశం చర్చానీయాంశంగా మారింది. ఏపీ భవిష్యత్తును వైసీపీ సర్వనాశనం చేసి బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధమైందని జనసేన నేత పోతిన వెంకట మహేష్ అన్నారు. శనివారం జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి ప్రజలను మోసం చేస్తూ వైసీపీ నేతలు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది నేతలు వ్యక్తిగత స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం
కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చాక్లెట్ కూడా కొనివ్వలేని ప్రతి ఒక్కరూ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సీటు కావాలంటున్నారని, వారు మతపరంగా బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ పాల్పడుతున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు అమాయకులు కాదన్న విషయం ఆ నేతలు గుర్తుంచుకోవాలని వెంకట మహేష్ హెచ్చరించారు. సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇండియాకి చెందిన 69 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసింది. ఆ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో 2021 కొత్త ఐటీ రూల్స్కి లోబడి సుమారు 69 లక్షల సమస్యాత్మక అకౌంట్లను బ్యాన్ చేసినట్లు తెలిపింది. డిసెంబర్ 1 నుండి 31 వరకు 69 లక్షల 34 వేల అకౌంట్లను బ్యాన్ చేయడం జరిగిందని, వాటిలో 16 లక్షల 58 వేల అకౌంట్లను ఎటువంటి యూజర్ రిపోర్ట్స్ లేకుండానే బ్యాన్ చేసినట్లు సంస్థ తెలిపింది. భారతరత్న పురస్కారం వరించడంపై మాజీ ఉప ప్రధాని, రాజనీతిజ్ఞుడు, బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ తొలిసారి స్పందించారు. అత్యంత వినమ్రత, కృతజ్ఞతతో ప్రదానం చేసిన భారతరత్నాన్ని తాను గర్వంగా అంగీకరిస్తున్నానని అద్వానీ అన్నారు. ఇది ఒక వ్యక్తిగా తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, జీవితాంతం శక్తి మేరకు సేవ చేయడానికి తాను అవలంబించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా దక్కిన గౌరవంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అవార్డులను అమ్ముకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. భారత్లో 9 లక్షల క్యాన్సర్ మరణాలు తాజా నివేదికలో వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. రాహుల్ హిందువులకు అన్యాయం చేస్తున్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వ్యాఖ్యలు. ఎల్కే అద్వానీకి అభినందనలు తెలిపిన పవన్ కళ్యాణ్. సీఎం రేవంత్ రెడ్డితో మేయర్ విజయలక్ష్మి భేటీ. జగన్ పవర్ఫుల్ డైలాగ్తో యాత్ర 2 ట్రైలర్ రిలీజ్. కాసేపట్లో సీఎం జగన్ సభ. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన 3 ఎమ్మెల్యేలు. ఏపీ భవిష్యత్తును వైసీపీ సర్వనాశనం చేసింది. జనసేన నేత పోతిన వెంకట మహేష్ సంచలన వ్యాఖ్యలు. 69 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్. భారతరత్న పురస్కారం వరించడంపై తొలిసారి స్పందించిన ఎల్కే అద్వానీ. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.